నమస్కారం అండి. ఈరోజు అమ్మ ఆసరా వృద్ధాశ్రమంలో అనకాంచంద్ర ఆనసుమతి విజయవల్లి గారు, శ్రీ సురేష్ గారు వారి కుటుంబ సభ్యులు అన్నదాతగా వివరిస్తున్నారు. ధన్యవాదాలండి. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వద్దని కోరుకుంటూ అన్నదాత సుఖీభవ. అలాగే ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవ మాస లక్ష్యంగా 65 మంది నిరాశ్రయులకు ఆకలి తీర్చడానికి ఆ లక్ష్మీదేవి ఆశీస్సులతో శ్రీమతి విజయవల్లి గారిచే శ్రీ సురేష్ గారిచే పవిత్రమైన అక్షయ తృతీయ పండుగ శుభ సందర్భంగా ఈరోజు పూజ మరియు అనగాం చేయడం జరుగుతుంది. అలాగే శ్రీమతి విజయవల్లి గారికి, శ్రీ సురేష్ గారికి, వారి కుటుంబ సభ్యులందరికీ అక్షయ తృతీయ పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ వారి వారి కుటుంబ సభ్యులు ఏ సంకల్పం అనుకున్నారో అది నెరవేరాలని కోరుకుంటూ, మీకు అంతా మంచిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ధనాలు తెలుపుకుంటూ, అలాగే మీ కుటుంబ సభ్యులందరూ ఏ సంకల్పం అనుకున్నారో నెరవేరాలని కోరుకుంటూ, అలాగే ప్రతి నెల ఒక పూట అన్నం చేసి 65 మందికి కడుపుని అన్నం పెడుతున్నందుకు మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ధనాలు తెలుపుకుంటూ, అలాగే ఆ లక్ష్మీదేవి ఆశీస్సులు, ముక్కోటి దేవతల దీవెనలు, ఇక్కడ ఉన్న 65 మంది ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ కోరుకుంటూ ధన్యవాదాలండి. శ్రీమతి విజయవల్లి గారికి, శ్రీ సురేష్ గారికి, వారి కుటుంబ సభ్యులందరికీ ఆ లక్ష్మీదేవి ఆశీస్సులు, అలాగే అక్షయ తృతీయ పండుగ సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలుపుతూ, వారు ఏది అనుకున్నారో జరగని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వారికి స్త్రీ సంపదలు ఎల్లప్పుడూ నిండుగా ఉండాలని కోరుకుంటూ, అలాగే ఇలాంటి అనాథలకు ఇంకా ఎంతో మందిని ఆదుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వారికి వారి కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే శ్రీమతి విజయవల్లి గారికి, శ్రీ సురేష్ గారికి, అలాగే చిరంజీవి ఈశాంత్ గారికి, చిరంజీవి అన్షిత్ గారికి, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ దీర్ఘాయుష్మాన్ భవ. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వద్దని కోరుకుంటూ, అలాగే సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా, వ్యక్తిగతంగా ఉన్నత శిఖరాలు అధిరించే శక్తి ఆ భగవంతుడు మీకు ప్రశంసలు కోరుకుంటూ, అలాగే మీకు ఎన్నటి తరగని ఆయుర ఆరోగ్యాలు, అష్టైశ్వర్యాలు, సుఖశాంతులను ప్రశంసం దేవుని వేడుతో దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే శ్రీమతి విజయవల్లి గారికి దీర్ఘ సుమంగళి భవ. మీరు నిండు ముత్తైతనం చేసి ఎంతో మందికి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ, ఆ దుర్గాదేవి ఆశీస్సులు, లక్ష్మీదేవి దీవునికి ఎల్లప్పుడూ కోరుకుంటూ దీర్ఘ సుమంగళి భవ. అలాగే మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ధనాలు తెలుపుకుంటూ, అలాగే ఆశ్రమానికి పెద్ద దిక్కు విరుస్తున్న తండ్రి లాంటి పెంటే సార్కుమారి పుష్పలమ్మ గారికి పాదాయ వందనం చేస్తే ఇక్కడ 365 రోజులు నిత్య అన్నదానం జరగని కాన్సెప్ట్తో ముందుకొచ్చి తను చేసి తన 100 మంది 1000 మందిని చేపిస్తున్న పెంటే సార్కుమారి పుష్పలమ్మ గారి వారి వారి కుటుంబ సభ్యులందరూ ఎల్లప్పుడూ నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వద్దని కోరుకుంటూ, వారికి వారి కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలండి. అలాగే శ్రీమతి విజయవల్లి గారు, శ్రీ సురేష్ గారు అక్షయ తృతీయ పండుగ శుభ సందర్భంగా మీరు అన్నదానం చేస్తున్నారు. మేము అన్నదానం స్వీకరిస్తున్న దాత సుఖీభవ. అలాగే ఈరోజు అన్నం చేసిన వంటకాలు ఫ్రూట్స్ బనానా, అలాగే స్వీట్ మర్దకాజా, అలాగే మిక్చరు, అలాగే బగారా రైసు, అలాగే మిల్ మేకర్ మసాలా, అలాగే టమాటా పప్పు, అలాగే సాంబారు. అన్నదాత సుఖీభవ, అన్నదాత అన్నదాత సుఖీభవ, 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 సుఖీభవ.